సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏమంటే నేను వీడియో అయితే పెట్టినా కదా, ఈ బండి వీడియో అయితే పెట్టినా. నేను ఇంకోటి ఏమంటే ఒక సలహా ఇవ్వాలనుకున్నా. అంటే ఏంద్రా సలహా అనుకున్నారు. సలహా అంటే కస్టమర్కే అండి, కస్టమర్కి మాకి ప్రతి డీలర్ కూడా యూజ్ అవుతుంది. ఏంద్రంటే సో ఒక కస్టమర్ అనేది బండి తీసుకొని పోతాడండి, బండి తీసుకొని పోతాడు, సమ్ అమౌంట్ అనేది బ్యాలెన్స్ పెట్టిపోతాడు అనమాట. అంటే ఫైనాన్స్ కాదు, మన క్యాష్ చేసుకున్నప్పుడు మనకు ఎప్పుడైనా కానీ ఒక 40,000 50,000 1 lakh రూపీస్ పెండింగ్ పెట్టేసిపోతారు. ఏంటికంటే సో మనకు తమ్ము కోసం పెండింగ్ అనేది పెట్టేసిపోతాడు. పెట్టేసిపోయిన తర్వాత కస్టమర్ ఏమంటే, ఎందుకంటే ఇది మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. కస్టమర్ అంటే నాకు జరిగింది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంటుంది ఈ మధ్యకాలం. ఎందుకంటే మనకు తమ్ము పెడతానే డైరెక్ట్గా కస్టమర్కి మనకు టోకన్ నెంబర్ అనేది రిలీజ్ అంటే వాళ్ళకి మెసేజ్ పరంగా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ వాళ్ళ పేరు మీద బండి చేసుకొని సో మనకు బ్యాలెన్స్ వేసేటప్పటికి చాలా సతాయిస్తారండి. ఎందుకంటే నాకు ఇది ఉంది అది ఉంది పని అని చెప్పి సో 20,000 30,000 పట్టుకుంటున్నారు. రీసెంట్గా నాకు జరిగింది. ఓకే, నేను ఎందుకు చెప్తానంటే రీసెంట్గా నాకు 2 బండ్లలో జరిగింది అట్లే. ఎందుకంటే మాకు ఈ పని వచ్చింది ఆ పని వచ్చింది అని చెప్పి కస్టమర్ సవాలక్షే చెప్పేస్తాడు. అప్పుడు ఎందుకంటే కొనేటప్పుడే కొనేస్తాడు. సో మనకు డబ్బులు ఇచ్చేటప్పటికి వాళ్ళకి లేనిపోని బాధలు అనేది వచ్చేస్తాయి. సో అందుకే కొత్త రూల్ అనేది పెట్టుకుంటాను నేనైతే. సో ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా పెట్టుకోండి. సో 10,000 కానీ 20,000 కానీ పెండింగ్ పెట్టినా కూడా ఒక చెక్ తీసుకొని వచ్చి చెక్ సైన్ చేసి మనకు అమౌంట్ చేసి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ చెక్ అనేది నేను పెట్టుకుంటాను. సో మీ డబ్బు అంతా క్లియర్ అయిన తర్వాత మీ చెక్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎందుకంటే ఇది అయితే చాలా యూజ్ అవుతుంది మన డీలర్లకైనా కానీ మన ఆఫీస్ వాళ్ళకైనా కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్లు అందరూ ఒకే రకంగా ఉంటారు కదా. కొంతమంది ఇట్లా అంటారు, మనకు తంబు వేస్తానే టోటల్గా పేమెంట్ అనేది చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఏమంటే మరి 50,000 కాడ అంతా అయిపోయిన తర్వాత 50,000 30,000 ఇచ్చే కాడ వాళ్ళు కకృతి అండి. ఎందుకంటే వాళ్ళు ఏదేదో లేనిపోని చెప్పేసి డబ్బులు అనేది తగ్గించుకోవాలనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసమే నేను, ఎందుకంటే ఎవరైనా కానీ 10,000 ఇవ్వాలంటే కూడా చెక్ మ్యాండేటరీగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో చెక్ తీసుకుంటాను. సో వాళ్ళ డబ్బు వాళ్ళు మనకు రిటర్న్ చేసినారంటే మనం వాళ్ళ చెక్ అనేది రిటర్న్ చేసేస్తాం. లేదంటే చెక్ బౌన్స్ కింద మనం చెక్ అనేది బ్యాంక్లో వేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.